2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్పుడప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చేసి 3 విభాగాల కింద విభజించడం జరిగింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, అదేవిధంగా ఏపీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. ఈ 3 కంపెనీలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏమైందంటే అప్పటి వరకు లాభాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే మీరు గమనిస్తే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు గమనిస్తే 1992-93 ఆర్థిక సంవత్సరం ఏపీఎస్ఈబి అంటే 79,45,00,000 సర్ప్లస్ అంటే నెట్ ప్రాఫిట్లతో సర్ప్లస్గా ఉన్నటువంటి ఏపీఎస్ఈబి 94-95కి వచ్చేందుకు 87 కోట్లకు అంటే ఇయర్ ఆన్ ఇయర్ 5% గ్రోత్తో ప్రాఫిట్స్ డిక్లేర్ చేస్తున్నటువంటి ఏపీఎస్ఈబి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పడుతూనే ముఖ్యంగా ఆ సమయంలో అంటే ఈ 3 కంపెనీలు విభజించడం అంటే ఆ టైంలో ఏమైందంటే అధ్యక్ష గ్లోబలీ ముఖ్యంగా మన ఇండియాలో రీఫార్మ్స్ స్టార్ట్ కావడం మొదలుపెట్టారు. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఎనర్జీ సెక్టర్లోకి తీసుకొచ్చేదానికి అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కొన్ని రీఫార్మ్స్ తీసుకురావడం మొదలుపెట్టారు. ఆ రీఫార్మ్స్లో భాగంగానే అప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డులన్నిటినీ జనరేషన్ కంపెనీ ఒకటి, ట్రాన్స్మిషన్ కంపెనీ ఒకటి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అటు 3 విభజించారు. ఎప్పుడైతే ఈ 3 కంపెనీలు ఏర్పడుతూనే చంద్రబాబు నాయుడు గారు ఆయన చుట్టూ ఉన్నటువంటి భజన పరులు అందరూ చేరుకొని ఆ యొక్క ఏపీఎస్ఈబి లాభాల్లో ఉన్నటువంటి ఏపీఎస్ఈబిని కూడా 94-95 ఆర్థిక సంవత్సరానికి 3,220 కోట్ల రూపాయలతో నెట్ రెవెన్యూ డిక్లేర్ చేసి 87 కోట్ల రూపాయలతో లాభాలు ప్రకటించినటువంటి ఏపీఎస్ఈబిని మరుసటి సంవత్సరం అంటే 1995-96 సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు కాలు పెడుతూనే 1,244 కోట్ల రూపాయల 68 లక్షల రూపాయలు నష్టాలు ప్రకటిస్తారు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీరు గమనిస్తే 96-97 సంవత్సరానికి అదేవిధంగా నష్టాలు 1,533.04 కోట్ల రూపాయలు నష్టాలు ప్రకటించారు. మనము గమనిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతున్నా కూడా తనకు సంబంధించి తన వారికి సంబంధించి లాభాలను వారి సొంత కోటాలో వేసుకునే దానికోసం గవర్నమెంట్ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు గమనిస్తే అధ్యక్ష 4,315.72 లక్షల రూపాయలు అంటే మన రాష్ట్రం విడిపోయే సమయానికి 4,315.72 కోట్ల రూపాయల అంటే లోటుతో అంటే ఈ యొక్క డిస్కమ్స్ లోటుతో ఉన్నటువంటి డిస్కమ్స్ ను మనము పూర్తిగా దాని వాళ్ళ యొక్క వాల్యూను అంటే ఏదంటే నెట్వర్క్ ను ఎరోడ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పీరియడ్ కంప్లీట్ అయ్యేటానికి 19,926 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఎరోడ్ కావడం జరిగింది. మీరు దీన్ని గమనిస్తే అధ్యక్ష అంటే ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్క జెన్కోనైతేనేమి, ట్రాన్స్కోనైతేనేమి, అదేవిధంగా డిస్కమ్స్లనైతేనేమి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా వారి యొక్క స్వప్రయోజనాల కోసం వాడుకోవడమే కాకోకుండా వీటన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా మీరు గమనిస్తే అధ్యక్ష చిన్న పాయింట్ చెప్తాను అధ్యక్ష. ఆయన పరిపాలించిన పీరియడ్లో దాదాపుగా ఈ 14 ఏళ్ల క్రమంలో టీడీపీ రూలింగ్ ఉన్నటువంటి సమయంలో మనకున్నటువంటి పవర్ సెక్టర్ కార్పొరేషన్లలో ఈ డెట్ కూడా అంటే అప్పులు కూడా 29,703 కోట్ల రూపాయల నుంచి 68,596 కోట్ల రూపాయలకు అప్పులను కూడా క్రమంగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే మీరు గమనిస్తే అంటే అప్పులను పెంచుతున్నాడు ఒక పక్క ఈ యొక్క డిస్కమ్స్ కు ఉన్నటువంటి ఏదైతే నెట్వర్క్ ను కూడా పూర్తిగా ఎరోడ్ అవుతా ఉంది. ఎందుకంటే అది కట్టలేకపోవడంతో ఎరోడ్ అవుతా ఉంది. దీనివలన
రాష్ట్రానికి నష్టమే జరగడమే కాకోకుండా ఈ 2014 నుంచి 19 మధ్య కాలంలో ఈయన చేసినటువంటి ఘనత ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ పర్చేజ్ ఆబ్లిగేషన్ అనేది ఒకటి పెట్టుకొని దాన్ని ఒక బూచిగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాలసీలో ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు భావితరాలకు ఉన్నటువంటి అంటే ఈ రాబో 25 సంవత్సరాలు అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకున్నటువంటి డిమాండ్ మనకున్నటువంటి ఏంటంటే మనకున్నటువంటి విద్యుత్తు 54,225 మిలియన్ యూనిట్లు విద్యుత్ అందుబాటులో ఉంటా ఉన్నది. మనకున్నటువంటి డిమాండ్ అంత ఉంటా ఉన్నది. మనకున్నటువంటి మనం ఆ రోజు ఆనాటికి అంటే 2014 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సమయంలో మన రాష్ట్రంలో మనం చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జనరేషన్ ఎంత అంటే అధ్యక్ష 54,867 మిలియన్ యూనిట్లు మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం, అంటే జనరేట్ చేస్తూ ఉన్నాం. అంటే ఆనాటికి సర్ప్లస్ ఉన్నటువంటి విద్యుత్తు అదేవిధంగా దేశంలో కూడా గమనిస్తే ఆ 2014 నాటికి దేశవ్యాప్తంగా అప్పుడున్నటువంటి అయిపోయింది అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష ఆనాటికి 2,43 అంటే 2 లక్షల విద్యుత్ ఉత్పత్తి మనం చేస్తుండగా ఆ రోజు ఉన్నటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా 1,35,000 మెగావాట్లని తెలియజేసుకుంటా. అంటే 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆధీనంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థలు అయితేనేమి దేశవ్యాప్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎంత ఉందంటే 2,43,000 మెగావాట్లు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి డిమాండ్ 1,35,000 మెగావాట్ల మనకు డిమాండ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారంటే సర్ప్లస్ విద్యుత్ ఉన్న చోట దాదాపుగా 8,000 మెగావాట్లకు ఆర్పిఓ ఆబ్లిగేషన్ అంటే రెన్యూబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ ఉందని చెప్పేసి అత్యధిక రేటు దాదాపుగా అంటే ₹4.95 నుంచి మొదలుకొని ₹7 వరకు అగ్రిమెంట్లు చేసుకొని ఆ భారం కూడా మన డిస్కమ్స్ మీద పడడంతో ఈరోజు పూర్తిగా డిస్కమ్స్ నిర్వీర్యమేనని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు చిన్న కథ చెప్పాలి అధ్యక్ష, దయచేసి అధ్యక్ష 2 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. 1995 నుంచి 2004 వరకు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు గారి యొక్క విభిన్నమైన ఆలోచన సరళికి ఎలక్ట్రికల్ డిస్కమ్లు అప్పులు కుప్పగా మారడం ఎంత నిజమో ప్రజలు కూడా ఈయన నమ్మి మోసపోవడం ఇంకా చాలు ఇకనైనా ఫ్యాన్ గాలి క్రింద సేద తీరుదామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టడకడం జరిగింది. ఈ అప్పుల కుప్పతో నిర్వీర్యమైన డిస్కమ్లను ఆర్థిక వ్యవస్థను తన చాణక్యుని ఆలోచన సరళితో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇంధన శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మన ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజన్న గారు నాయకత్వంలో మన డిస్కమ్ల ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా గాడిలో పడుతుందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ క్రమంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే 2014 సంవత్సరంలో సైకిల్ ఎక్కి ఎక్కడికక్కడ రిపేర్ వచ్చినా దానికి రిపేర్లు చేసి గమ్యం చేరే విధంగా చేసిన ఆ సైకిల్ రిపేర్ చేసే వ్యక్తే ఈ మధ్యకాలంలో అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు తట్టెడు మట్ట తీసుకొని తాను నిల్చున్న వాహనం మీద నుంచే తట్టెడు మట్టిని పోసి అనతి కాలంలోని ఈ రాష్ట్రంలోని అన్ని రోడ్లు రిపేర్ చేసి గిన్నిస్ బుక్కు ఎక్కిన ఈ పెద్దాయన చూసి బాబు గారు 2024లో అధికారంలో చేపట్టడం కోసం ఎక్కడికక్కడ ఊడిపోయిన సైకిల్ ముక్కలైన చేతిలో పెట్టడం, ఆయన బాబు గారి యొక్క నీకెందుకు నేనున్నాను సైకిల్ ముక్కలను రిపేర్ చేసి ఒక రౌండ్ సైకిల్ తొక్కి భద్రంగా సైకిల్ నీ చేతిలో పెడతానని చెప్పిన తర్వాత బాబు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకు తట్టుకోలేక సైకిల్ ముక్కలను గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత చేతిలో పెట్టడానికి సిద్ధమైపోయినారని చెప్పేదానికి వీళ్ళు బయట మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు అర్థమవుతా ఉంది. ఒక విధంగా జనసేన పార్టీ వాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు లోపల లోపాయకార ఒప్పందాలు చేసుకుని ముందుకు పోతున్నారు అధ్యక్ష. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలలో ప్రజల యొక్క ఆలోచన సరళికి మన సీఎం జగనన్న గారి దెబ్బకు బాబు గారికి అంతుపట్టని విధంగా ప్రజలు ఫ్యాన్ గారి కింద సేద తీరే క్రమంలో సైకిల్ ముక్కలు మొన్ననే రష్యా చేతిలో ఈ సైకిల్ ఇనుప ముద్దకు తయారైనటువంటి ఆ స్టీల్ ప్లాంట్ కూడా
రష్యా యొక్క మిజైల్ దెబ్బకు ముక్కలు ముక్కలు కావడం ఎంత వాస్తవమో గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత మన జనసేనాని మరియు బాబు గారు అధికారంలో రావడం కూడా అనేది అంతే అవాస్తవం అని తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఖచ్చితంగా 2024లో ఈ డిస్కమ్స్లన్నింటినీ ఈ 2 ఏళ్ల శ్రీధర్ రెడ్డి గారు